ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నిరంజన్ మృతి చెందాడు. హనుమకొండ జిల్లాకు చెందిన నిరంజన్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తాను ఎంతగానో ఆరాధిస్తున్న పవన్ కళ్యాణ్ ను ఒక్కసారి చూడాలని నిరంజన్ ఆశపడ్డాడు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని గత నెల 6వ తేదీన పవన్ కళ్యాణ్ స్వయంగా హనుమకొండలోని అతని ఇంటికి వెళ్లి పరామర్శించాడు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలను నిరంజన్ కు అందజేసి బాలుడి చివరి కోరికను పవన్ కళ్యాణ్ నెరవేర్చాడు. పవన్ కళ్యాణ్ పరామర్శించిన నెల రోజులకి నిరంజన్ చనిపోవడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, హన్మకొండ హనుమాన్ నగర్ చెందినటువంటి 17 ఏళ్ల నిరంజన్ అనే బాలుడు నిన్న రాత్రి 11 గంటల సమయంలో మాత్రం మృత్యువాత పడ్డాడని చెప్పవచ్చు. తను పవన్ కళ్యాణ్ కి ఎంతో అభిమానిగా ఉండేవాడు. అతని చివరి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ కలవాలంటూ కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలను కలిసిన నేపథ్యంలో అతని సమాచారాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ కి అయితే చేరవేశారు. నిరంజన్ అనే బాలుడు ఒక అరుదైన వ్యాధితో జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న తరుణంలో చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ను చూడాలని ఆకాంక్షించాడు. ఈ నేపథ్యంలో గత నెల 6వ తారీఖున ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ హన్మకొండకైతే రావడం జరిగింది. నేరుగా అతని నివాసానికి చేరుకొని నిరంజన్ బాలుడిని అయితే ఓదార్పునివ్వడం, అదేవిధంగా వారి తల్లిదండ్రులను కూడా పరామర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతని కోరిక మేరకు కొన్ని చిన్న చిన్న కోరికలు కోరడం జరిగింది. ఆ వెంటనే అతనికి సంబంధించిన ఒక ట్యాబ్ను అందించడం, అదేవిధంగా ఒక కుక్క పిల్లను అతనికి అందించడం, తన డైరీలో మాత్రం స్వయంగా అతను ఆరోగ్యం బాగుపడాలి, అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలంటూ కూడా నేరుగా పవన్ కళ్యాణ్ అతను సంతకం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆ తర్వాతకి అతనికి కొంత ఆర్థిక సహాయం చేయడం, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు బండ్ల గణేష్ 5 లక్షల చెక్ ఇవ్వడం, ఆ తర్వాతకి మిగతా సంబంధించిన అభిమానులు కూడా ఆర్థిక సహాయం చేసినా కూడా అతనికి అరుదైనటువంటి జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తరుణంలో అతన్ని చికిత్స నిమిత్తం అయితే హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి మాత్రం తీవ్రంగా విషమించింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే రాత్రి 11 గంటల సమయంలో మాత్రం మృతి చెందినట్లుగా ఇటు వైద్యులు అయితే తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో నేరుగా తన నివాసం ఉన్నటువంటి హన్మకొండలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ కి అయితే ఈ రోజు ఉదయం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన క్రమంలో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మిగతా సంబంధించిన స్థానికులు అయితే ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి అయితే ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సునీత, అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ సంబంధించి అధికారిక కార్యాలయం నుంచి కానీ ఏమైనా స్పందన వచ్చిందా? ప్రస్తుతం మాత్రం ఇప్పటివరకైతే ఎలాంటి సమాచారం అయితే లేదని చెప్పొచ్చు. ముందస్తుగా అయితే నిన్న రాత్రి 11 గంటల సమయంలో చనిపోయినట్టు నేపథ్యంలో ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నేతలకైతే సమాచారం అయితే అందించారు. అందించిన తర్వాతకి ఆ సమాచారం పవన్ కళ్యాణ్ వరకు చేరిందా లేదా అని మనం వెయిట్ చేయాలి. ఒకవేళ చేస్తే ఏ విధంగా ఉంటుంది, జనసేన పార్టీకి సంబంధించిన నేతలు పాల్గొంటారని చెప్పి మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.